It's day 5 in Halloween. Right now we are going to Ninh tour కి వెళ్తున్నాం. సో ఇది ఆల్రెడీ మేము ఇండియాలో ఉన్నప్పుడే ప్రీ బుక్ చేసేసుకున్నాం క్లూక్ నుంచి. సో ఇద్దరికి కలిపి అప్రాక్సిమేట్గా ఎంత పడింది మేబీ 4,000 చేంజ్ ఇంక్లూడింగ్ లంచ్ ట్రాన్స్పోర్ట్. సో మమ్మల్ని పొద్దున్నే 7 రెడీగా ఉండమన్నారు. రెడీ అయ్యి ఇలా లిఫ్ట్లో కిందకి వెళ్తున్నాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ హోటల్లో ఆ టూర్కి ఇంకా పరిగెత్తాలి. Hello. Hi. So I'm a guide to Pading Chang'an today, Ninh Binh. Yeah. Make sure that Yes, it's me. it's me. Okay. So ready? Yeah. Yes. Okay, with the hat on. Sure. Let's go. పొద్దున్నే 7:30 అయింది. బయట ఇంకా సన్ అయితే రాలేదు, వర్షం స్టార్ట్ అయింది, చలి కూడా ఉంది. 16 degrees అలా ఉంది చలి అయితే. అండ్ మీరు ఎప్పుడు వియట్నాం వచ్చినా, వానాకాలం వచ్చినా, సమ్మర్ వచ్చినా, లేకపోతే వింటర్ వచ్చినా మీరు రెయినీ ప్లస్ చలి ఈ రెండు ఆపే జాకెట్ కాంబినేషన్లో తెచ్చుకోండి. మేబీ ఇంకా పొడుగ్గా ఉంటే బెటర్. సో అలాంటివి కంపల్సరీ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు December 10th ఇది అయినా కూడా వర్షం పడుతుంది, మధ్య మధ్యలో చలి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కాబట్టి జాకెట్ ఇస్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ వియట్నాం. ఏ సర్దుకుపోయి జాకెట్ సర్దుకోవాలి, మంచిది. సో అది సో ఒక 1 hour ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ రెస్ట్ రూమ్ కాపాలన్నమాట. ఓకే, ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఇట్లాంటి పోస్ట్ కార్డులు కూడా దొరుకుతాయి. మనం కావాలనుకుంటే వీటిని పర్చేస్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ ఒక 5-10 minutes బ్రేక్ కాపారనమాట. ఒక 1.5 hour అయింది మేము ట్రావెల్ చేస్తూ. పొద్దున్నే 7 o'clockకి ట్రావెల్ అన్నారు. చలి అయితే విపరీతంగా ఉంది. సో ఇక్కడ కొన్ని సువెనియర్స్ ఉన్నాయి, ఇంకా ఇక్కడ లోకల్ విలేజెస్ తయారు చేసినటువంటి బట్టలు, సో ఇంకా జ్యువెలరీ అవన్నీ తీసుకోవడానికి అనమాట. అయిపోయింది, కొంచెం కాఫీ తాగి మళ్ళీ ఆన్ ది వే స్టార్ట్ అవ్వాలి. సో ఇలాంటి ట్రిప్స్లో బాగుంది ఏంటంటే ఒక 1.5 hour జర్నీ చేసిన తర్వాత ఇట్లాంటి రెస్ట్ పాయింట్లో ఆపుతారు. రెస్ట్ పాయింట్స్ నాట్ ఓన్లీ ఫర్ రెస్టింగ్ బట్ ఆల్సో కాఫీ తాగొచ్చు, అక్కడ ఉన్న సువెనియర్స్ కొనుక్కోవచ్చు, హై క్వాలిటీ ఉన్నది. సో బాగుంది. ఎవరైనా బాగా ప్లాన్ చేసే వాళ్ళైతే ఇక్కడ ఉన్న సువెనియర్స్ కూడా కొనుక్కోవచ్చు, అదనమాట. సో మీన్వైల్ కాఫీ వచ్చింది. కాఫీ తాగిన తర్వాత మళ్ళీ నిన్కి స్టార్ట్ అవుతాం. రికార్డ్ చేసావని చెప్పి రికార్డ్ చేయలేదు కదా. అక్కడ లోపల పోస్ట్ కార్డ్స్ చూసాను, నింపింది. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. ఇక్కడ చలికి కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. చేతులు చల్లగా ఉంటే కాలు చల్లగా ఉంటుంది, కాలు చల్లగా లేకపోతే చేతులు చల్లగా ఉంటుంది. రెండు చల్లగా ఉంటే నోరేమో ఇట్లా ఏమంటారు అవుతుంది అనమాట. సో ఈరోజు మాతో పాటు ఈ బస్సులో వియట్నమీస్ ఉన్నారు, కొరియన్స్ ఉన్నారు అండ్ ఇండియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఇద్దరమే ఉన్నాము. ఫర్ అ చేంజ్. యా, మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మంది మీట్ అవుతారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో 2 successful hours తర్వాత మేము నిన్బిన్ రీచ్ అయ్యాం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ లైట్గా తుంపర పడుతుంది, యూ కెన్ సీ దాట్. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రిక్ కార్లో ఒక ప్లేస్కి వెళ్తున్నాము, బాయ్దిన్ పగోడా అని చెప్పి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందని చూపిస్తాం. ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే యాజ్ ఇఫ్ నౌ మొత్తం కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంది అండ్ అక్కడక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది చూసినా మీకు అర్థమవుతుంది. ఐ కెన్ షో యూ. సో ఇదంతా కొంచెం ఓల్డ్ కన్స్ట్రక్షన్ లా ఉంది, చూసారా. కానీ ఈ రూట్లో వచ్చేటప్పుడు వ్యూస్ అయితే అదిరిపోయినాయి, అమేజింగ్ వ్యూస్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ రైస్ ఫీల్డ్స్ మనం చూడాలంటే సెప్టెంబర్ మంత్ ఇస్ ద బెస్ట్ మంత్ అంటున్నారు. అప్పుడు కొంచెం హాట్గా అనిపిస్తుంది, కానీ క్లియర్ స్కై ఉండి కొండలన్నీ చూడడం అనేది చాలా బాగుంటుంది అనమాట.
సో ఆ విధంగా ఉంది. అండ్ ఇక్కడ ఒకవేళ మీరు మీ అంతటి వస్తే ప్రైస్ ఎంత ఉంటుంది అన్నది నేను మీకు చూపిస్తాను. సో టూర్ వాళ్ళతో బుక్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే మనం ప్రతి చోట ఇట్లా టికెట్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ మన టైం కన్జ్యూమ్ అవ్వకుండా, మన టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా వీళ్ళు ఏం చేస్తారంటే త్వరగా తీసుకెళ్ళి అన్ని ప్లేసెస్ చూపిస్తారనమాట. సో మనం 2 రోజుల్లో ఎక్స్ప్లోర్ చేసేది వీళ్ళు 1 రోజులోనే ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అందుకని ఇదొకటి చూడండి ఇదంతా ఎలా ఉంది. ఈ ప్లేస్ అంతా, ఇక్కడ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. ఈ ప్లేస్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక రోజు సరిపోదు. ఒక పార్ట్ అయితే మనం ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్తుంది అనమాట గైడ్. సో మాతో పాటు బస్సులో వియట్నమీస్ ఉన్నారు అండ్ కొరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ భాషలో చెప్తున్నారు. అండ్ మేమిద్దరం ఇండియన్స్ కాబట్టి మాకు కొంచెం టైం అయిన తర్వాత బ్రీఫ్ చేస్తారనమాట. బట్ ఇక్కడ అంతా కూడా ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడైతే మేము వెళ్తున్నాం. పగోడా అని చెప్పారు కదా, సో బైదిన్ పగోడా అదే ఇది. సో ఈ ఏరియా అంతా టెంపుల్. ఈ మ్యాప్ చూస్తే అర్థమవుతుంది మనకి. మ్యాప్ 1 నుంచి 27 పాయింట్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ కవర్ చేయడానికి ఒక్కరోజు సరిపోదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే మెయిన్ పాయింట్స్ కవర్ చేపిస్తాం మీతో. సో మోస్ట్లీ ఆ 26 ఉంది కదా, అక్కడికి వెళ్ళట్లేదు. అండ్ 23 పాయింట్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ హోటల్ ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి మీరు హోటల్లో ఉండి కూడా ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో బాయ్దిన్ హోటల్ అని చెప్పి. సో ఈ విధంగా మనకి లిస్ట్ కూడా ఇచ్చారు, ఒక్కొక్క పాయింట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది. వచ్చేసాం, సగం దూరం వచ్చేసాం. ఇదంతా టెంపుల్ ఏరియా. సో ఈ టికెట్ ఏదైతే ఉందో అది మనతో ఉంచుకోవాలన్నమాట, పోగొట్టుకోకుండా. ఎందుకంటే మధ్యలో అడుగుతుంటారు కాబట్టి. అక్కడైతే స్పోర్ట్ బాగుంది. ఇట్స్ మచ్ మోర్ ఫన్ ఇన్ దిస్ వెదర్. తొలకరి జల్లుల్లాగా పడుతూ ఉన్నాయి కదా, బాగుంది కదా. సో ఇవే ఆ ఎలక్ట్రిక్ కార్స్లో ఎక్కి మనల్ని ఒక పాయింట్ దగ్గర తీసుకెళ్తారు, లేదా ఇదంతా కూడా వాక్ చేయొచ్చు. అందరూ తిరిపించడం మేము తిరిపించడం. పెట్టి టోపీ పెట్టి వానబడుతుంది. టోపీ మస్తు ఉందబ్బా. వచ్చిన వాళ్ళంతా టోపీ యూజ్ చేయండి, కొనుక్కోవడం కాదు. సో మనం ఈ రూట్ వెళ్తున్నాము నిన్బిన్కి. సో చాలా పెద్ద ఏరియా అయితే ఉంది. మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు, కానీ మేమైతే ఈ చలిలో వానలో నడవడానికి ఇంకా 2 రోజులు పట్టిద్దేమో అని వీళ్ళు ఏర్పాటు చేసిన ఆ వెహికల్లో వెళ్తున్నాము. సో నార్మల్ వెహికల్స్ అయితే అలౌడ్ లేదు, ఈ ఎలక్ట్రిక్ వెహికల్సే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మన బండ్లు కార్లు వేసుకొని రాకూడదు. ఇప్పుడు మనం బండి ఎక్కిపోతున్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ ఈ మొత్తం టూర్కి. సో మనం ఒక్కసారి ఇన్ అయితే అవుట్ మళ్ళీ ఈ బగ్గీలోనే రావాలి. ప్రతి ప్లేస్కి కూడా కనెక్షన్ ఈ బగ్గీ నుంచే ఉంటుంది. మనం సొంతంగా వెళ్ళడానికైతే వీల్లేదు, ఎందుకంటే ఇది బాగా హ్యూజ్ ప్లేస్. లోపల కూడా మనం బాగా నడుస్తాం కాబట్టి ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవ్వడానికి బగ్గీ ఈజ్ ద బెస్ట్. సో అదే పని చేస్తున్నాం. చూస్తున్నారా, బయట కొంచెం వర్షంగా కూడా ఉంది. మేము వెళ్ళింది అయితే డిసెంబర్ మంత్లో, డిసెంబర్ ఫస్ట్ వీక్ టైంలో వెళ్ళాం అనమాట. అయినా కూడా వాన ఉంది ప్లస్ చలి ఉంది, కానీ చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. డిసెంబర్ వెళ్ళొచ్చు అని అయితే నేను చెప్తాను. కాకపోతే రెయిన్ కోట్స్, రెయిన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పక్కాగా తీసుకెళ్ళండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎంట్రీ ఇస్తున్నాం మనం. వీళ్ళ ఆర్కిటెక్చర్ అంతా చెక్ చేసుకుంటూ చూస్తున్నాను. నేను అక్కడ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, మన ఫ్లాగ్ ఉందా లేదా అని చూస్తున్నాను, బట్ ఈ వర్షంలో కనబడట్లేదు. ఇదిగోండి చూడండి, చలి ఉంది కాబట్టి వీళ్ళందరూ ఇన్ని బట్టలు వేసుకున్నారు. సో మళ్ళీ ఫ్లాగ్స్ చూద్దామని అనుకున్నాను, కానీ మీకు కనిపిస్తే కింద కమెంట్స్లో రాయండి. నాకైతే కనిపించట్లేదు ఇంత దూరం నుంచి. సో ఫస్ట్ ఎంట్రీ పాయింట్కి వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? అబ్బా, ఉడ్డుతో బలి కట్టారు కదా అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు, కట్టడమే కాదు. సో వీళ్ళ దేవుళ్ళ పేర్లు మనకు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసిన ఒక దేవుడు ఉన్నాడు వీళ్ళలో, అదే బుద్ధ. సో వీళ్ళు కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధ అనమాట. ఒకళ్ళు కోపాన్ని తగ్గించడానికి, ఒకళ్ళు ప్రశాంతంగా ఉంచడానికి, ఇట్లా ఒక్కొక్కరు ఒక పోజ్లో ఉంటారు, చూస్తున్నారా? సో మీకు ఏదైతే లోపల ఎక్కువ ఉందో దాన్ని తగ్గించడానికి మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన మోకాలు రుద్దితే చాలు,
మీకున్న ప్రాబ్లమ్స్ ఆ బుద్ధుడు తీసేస్తాడు అని చెప్పి. సో ఈ ప్లేస్ అంతా ఇలాంటి స్టాచ్యూస్తో నిండి ఉంది. ఆ చిన్న స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 10,000 కంటే పైగా ఉన్నాయంట. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న స్టాచ్యూస్ అని ఇక్కడ ఆల్రెడీ ఎవరో డొనేట్ చేసి పెట్టినవన్నమాట. ఆ డొనేట్ చేసిన వాళ్ళ పేర్లు అవన్నీ కూడా అక్కడ రాశారు అని చెప్తున్నారు. బట్ ఈ ప్లేస్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్. నేను అనుకున్నాను హాలాంగ్ బే వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటర్ ప్లేస్ వెళ్తున్నాం కదా, ఏం మజా ఉండదేమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క సీనరీ చాలా బ్యూటిఫుల్గా, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంది. సో డెఫినెట్గా విజిట్ చేయాలి. బాగుంది, సూపర్గా ఉంది. బట్ మా టూర్ గైడ్ మమ్మల్ని మధ్య మధ్యలో వదిలేస్తుంది. ఎందుకంటే ఒక రెండు మూడు లాంగ్వేజెస్లో పాపం మెయింటైన్ చేయలేక అయిపోతుంది అనమాట. సో అందుకని మనం ఇలా వాక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించిన పాయింట్ బెల్ టవర్ దగ్గరికి తీసుకొచ్చింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక హ్యూజ్ గంట ఉంటుంది, దాన్ని ఒక పెద్ద కర్ర పెట్టి కొడతారు, ఇది బాగుంటుంది, లోపలికి వెళ్ళి తనివి తీరా చూడండి అని చెప్తుంది. వాళ్ళకి కొరియాలో చెప్పింది, మాకు ఇంగ్లీష్లో చెప్పింది. పాపం మా గైడ్ అవస్థ అంతా ఇంత కాదు. చూడండి ఎంత బాగా ఆర్కిటెక్చర్ ఉందంటే, నేను ఇక్కడ వీళ్ళ వుడ్ ఆర్కిటెక్చర్ కానీ ఎందుకో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. మెయింటెనెన్స్గా తెలీదు, లేకపోతే వాళ్ళు వాడిన కర్రో అలాంటిదో తెలియదు, కానీ అదిగోండి చూడండి గంట ఆల్రెడీ కింద నుంచే కనిపిస్తుంది. ఇంకా పైకి వెళ్తే ఎంత పెద్దగా ఉంటుందో. ఆల్రెడీ ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. చుట్టుపక్కలంతా ఎక్కుతుంటేనే ఎంతో బాగుందనమాట. అన్ని చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ మిస్ అవ్వకుండా నేను చూస్తూ ఉంటాను. నేను డీటెయిల్డ్ ఓరియంట్ పర్సన్ అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు మనం ఇలా ఒక రౌండ్ తిరిగి పైకి ఎక్కుతూ ఉంటే అది కూడా ఆ ఫీల్ కూడా బాగుందన్నమాట. సో వస్తున్నాం ఇంకా ఎక్కుతున్నాం. సో బెల్ టవర్ ఎన్ని టన్స్? 36 టన్స్ అండి. 36 టన్స్ అంటే ఆల్మోస్ట్ 3,600 కిలోస్. ఇంతే ఉంటుందంట, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. వండర్ఫుల్ ఆర్కిటెక్చర్. గంట మీద కూడా కొన్ని చెక్కారు, బాగుంది. ఈ రెడ్ కలర్ వేసారు కదా, దాంతోనే ఈ గంట కొడతారనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది లాక్ చేసి పెట్టారు, లేకపోతే ఈ వుడ్ స్ట్రక్చర్ అంతా పాడు చేసేస్తారు జనం. అండ్ బయట కానీ చుట్టుపక్కల కానీ భలే ఉందబ్బా. చూడండి ఎటు సైడ్ నుంచి చూసినా వ్యూస్. అండ్ మెట్లు కూడా భలే తిరిగి రావడం, అన్ని వుడెన్ మెట్లు రావడం కూడా బాగుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చాము. ఇక్కడ మా గైడ్ ఏం చెప్తుందంటే, మీరు దూరంగా కనిపిస్తున్న బ్లాక్ బోర్డ్ మీద గోల్డెన్ లెటర్స్ చూస్తున్నారా, అవి యాక్చువల్లీ చైనీస్లో ఉన్నాయన్నమాట. వియట్నాం అన్నది చైనా నుంచి విడిపోయి స్వతంత్రంగా ఉన్నటువంటి ఒక కంట్రీ, దానిలో ఒక వార్ హిస్టరీ అవన్నీ నేను మన వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ చైనీస్ క్యారెక్టర్స్ని కూడా తీసేసి ఇంగ్లీష్నే వాడుతున్నారు అని చెప్పి మా గైడ్ చెప్తుంది. ఇంకా మనం లోపలికి వచ్చిన తర్వాత అసలు చూడగానే గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే కనిపిస్తుంది, చూస్తున్నారా. సో యాక్చువల్లీ వీటిని పగోడా అంటారు. సో వియట్నమీస్ లాంగ్వేజ్లో పగోడా అంటే నథింగ్ బట్ టెంపుల్ అని అర్థం. సో ఈ హ్యూజ్ ఆర్కిటెక్చర్ కానీ వీళ్ళు ప్రజెంట్ చేసిన గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ అయితే అసలు నేను వీడియోలో ఎంత బాగా షూట్ చేసినా కూడా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది. అటుపక్క ఇటుపక్క హంసల్లాగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చూడండి లేడీ బుద్ధ. సో ఈ స్టాచ్యూని లేడీ బుద్ధ అని పిలుస్తారు ఇక్కడ. నేను మీకు పిక్చర్స్లో చూపిస్తాను, వీడియో తీసాను దానికి సపరేట్గా. సో ఇక్కడ ఉన్న 1000 చేతులు ఉన్నటువంటి లేడీ బుద్ధ అనమాట. అండ్ ఇటుపక్క ఉన్నది కూడా లేడీ బుద్ధనే. సో అండ్ అటుపక్క ఉన్నది కూడా లేడీ బుద్ధనే. సో మన దగ్గర చెప్తారు కదా
1000 చేతులు 1000 పనులు అన్నట్టుగా ఈ లేడీ బుద్ధ వచ్చేసి అన్ని పనులని కవర్ చేయడానికి, అందరినీ చూస్తుంది అని చెప్పడానికి సింబాలిక్గా సో 1000 చేతులు పెట్టి కట్టారనమాట. ఇదంతా కూడా బ్రాంజ్. సో బ్రాంజ్ దీంతో కట్టి ఇచ్చేస్తారు. బట్ లైటింగ్ కానీ ఆర్కిటెక్చర్ కానీ బదిలైంది ఇక్కడ. నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్తున్నాము. సో ఈ పక్కన ఉన్న మీరు ఈ గోడను చూసారా, లైక్ దాని మీద కమలాలు ఉన్నాయి. అవి ఆ చెక్కే విధానాన్ని కూడా ఎంత బాగా చూపిస్తున్నారంటే నాకు చాలా ముచ్చటేసింది. అండ్ ఇంకోటి మీరు చూస్తున్న వాల్ నిండా కూడా బుద్ధుడి పిక్చర్స్ ఉన్నాయి. అండ్ ఈ కొలను కూడా చాలా నీట్గా ఉంది. సో ఈ బుద్ధుడి పిక్చర్స్తో ఈ ఏరియా అయితే అలా స్టెప్స్ ఎక్కి మనం ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనుకోండి. ఆ స్టెప్స్ అన్నీ ఎక్కిన తర్వాత డెఫినెట్గా ఇక్కడ ఉన్న చలికి అక్కడ ఉన్న వానకి మీకు కొంచెం దమ్ము వస్తుంది. సో ఈ ప్లేస్ లోపల చాలా తిరగాల్సి ఉంటుంది. మనల్ని బగ్గీలో తిప్పుతున్నారు కదా, దాంతో పాటుగా మనం ఇక్కడ అంతా నడిచి చూడాల్సింది చాలా ఉంటుంది. నిన్బెన్ ట్రిప్లో మనం నెక్స్ట్ పాయింట్కి వచ్చాం. ఇందాక లేడీ బుద్ధ చూసాం కదా, ఇది మేల్ బుద్ధ అనుకోండి. సో ఈ లోపల టెంపుల్లోకి అడుగుపెట్టిన వెంటనే వియత్నాం వెరీ గుడ్ ప్లేస్, సూపర్. అది వాళ్ళ క్యూట్గా మనల్ని వీడియోలో పలకరిస్తూ ఉంటారనమాట. ఆవిడే మా గైడ్. ఇందాక విగ్రహానికి ఇక్కడికి నాకు తేడా ఏంటంటే కాంబినేషన్. ఇందాక రెడ్ అండ్ గోల్డ్ ఉంటే ఇక్కడ కేవలం గోల్డ్తో మొత్తం బంగారంతో చేసిన ఫీల్ అయితే భలే తీసుకొచ్చారు. సో ఇది బిగ్గెస్ట్ బుద్ధ ఇక్కడున్న వాటిలో. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. దాని ముందు మనుషులు ఎంతమంది నుంచినా కూడా సో చాలా చిన్నగా కనిపిస్తారు. సో ఆయనకున్నటువంటి బాడీ గార్డ్స్ అనమాట. ఇక్కడ 4 ఉన్నారు అండ్ అక్కడ 4 బాడీ గార్డ్స్ ఇంక్లూడింగ్ మీ. ఇంతటితో మనం ఇక్కడ ఈ ప్లేస్లో చూడాల్సిన పాయింట్స్ అయిపోయాయి. ఈరోజు చూసినారా, వర్షం బాగా గట్టిగా పడుతుంది కాబట్టి ఇంకా బయట తిరిగి చూపించే పాయింట్స్ ఉన్నాయి. కానీ వర్షంలో చూపించడం కష్టం కాబట్టి కొన్ని వదిలేశాను అని చెప్తుంది మా గైడ్. బట్ చూడండి ఈ ఆర్కిటెక్చర్ వాటర్లో ఎంత సూపర్గా ఉంది. నాకేం గుర్తొస్తుందో తెలుసా, మంచి మీసాలు గుర్తొస్తున్నాయి ఆ కర్వ్ చూస్తూ ఉంటే. సో ఇక్కడ నుంచి మనం బగ్గీలో వెళ్ళాలి. ఇంకా చలో సూర్య జాయిన్ ఇన్ మై సెల్ఫీ. సో ఇక్కడే లంచ్ ఫినిష్ చేసాము. వెజిటేరియన్ ఆప్షన్స్ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్ ఉంది, నూడిల్స్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉంది అండ్ నార్మల్ ప్లెయిన్ రైస్ ఉంది. కర్రీస్ వచ్చేసరికి టొమాటో ఇంకా టోఫు. మన స్టైల్ ఉండదు బట్ ఏదో టొమాటో సూప్లో టోఫు వేసేసినట్టు ఉంటుంది అనమాట అదే. ఇంకా బ్రెడ్ ఉంది, అప్పడాలు ఉన్నాయి. అప్పడాలు అంటే రైస్ క్రాకర్స్ అని చెప్పి ఇక్కడ తింటారు బేసిక్గా, అవే మనకు కూడా. అండ్ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక 3-4 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అంతే. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి. సో ఇవన్నీ కవర్ చేసాం. సో లంచ్ ఓకే. ఇక్కడ వెజిటేరియన్స్ ఉండరు కాబట్టి ఎక్కువగా మన లంచ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. దొరికిన దాంతో తృప్తి పడాలి. అలాగే అయిపోయింది మా లంచ్ కూడా. సో రైట్ నౌ ఈ ట్రిప్లో మా సెకండ్ పార్ట్ స్టార్ట్ అయింది లంచ్ తర్వాత. సో ఇక్కడ వెనుకున్న వాటర్స్లో అంతా మమ్మల్ని ఒక బోట్లో తీసుకెళ్ళి కొండల మధ్యలోంచి బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ చూసుకుంటూ అండ్ మధ్యలో వస్తుంటే చూశాను కార్లోంచి ఎన్ని తామర పువ్వులు ఉన్నాయంటే, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ ఉన్నాయి ఏంటి అన్నది. ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. మాకు కొంచెం చలిగా అనిపిస్తుంది కానీ ఇందాక వర్షం పడింది, ఫుల్ భయం వేసింది. ఎందుకంటే మరీ వాన, చలి ప్లస్ వాటర్ ఇవన్నీ కలిపి ఉంటే బాగా ఉంటుందా వ్యూస్, లేకపోతే కొండలు కదా అన్నీ మంచుతో కప్పేస్తారేమో అనుకున్నాను. బట్ నో, ఈ వైబింగ్ అయితే బాగుంది. ఇక్కడ వైబ్ బాగుంది, ఇక్కడ జనం బాగున్నారు, ఎవ్రీథింగ్ నైస్. డెకరేషన్స్ చూపిస్తాం మీకు, బ్యాక్ కెమెరాతో చూపిస్తాం.
ఈ లొకేషన్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీళ్ళ అన్నిట్లో ఈ ల్యాంటర్న్స్ ఉంటాయి, బాగుంది కదా. చుట్టూ సైడ్స్ బాగా పెట్టేది, మంచి లుక్ తీసుకొచ్చారు కదా. పోజేయమ్మా. సూపర్ ద లొకేషన్. అది టీవీ. ఎలా ఉంది? బాగుంది, మంచిగా. అది నీ ఆయుధం. ఏమన్నా లొకేషన్. ఇప్పుడు మేము కూడా అలాగే వెళ్తాం అనమాట. ఈ దారి పొడుగుతున్న ఒక 2 గంటలు ఈ వాటర్స్లో స్పెండ్ చేయబోతున్నాము. అండ్ చూసారా చుట్టూ ఎంత బాగుందో. అండ్ ఆల్సో లుక్ అట్ దిస్. ప్రతి చోట ఫొటోస్ తీసుకోవడానికి ఫుల్ ఇన్స్టాగ్రామబుల్ స్పాట్స్ ఎవ్రీవేర్. అమేజింగ్. ఇప్పుడే వాన స్టార్ట్ అయింది. అలా వెళ్తాం మేము కూడా. ఎవరే టికెట్ పని చేయించుకొని వచ్చాము, ఆ బోట్లో వెళ్ళాలన్నమాట. సో మా గైడ్ నా కోసం కూడా వెయిట్ చేయండి, మీరే గైడ్లు అనుకుని ముందుకు వెళ్ళకండి అని చెప్పింది. సో వెయిట్ చేస్తున్నాం. వాన స్టార్ట్ అయింది. ఇందాకే అనుకున్నాం వాన పడట్లేదు బాగుంటుందని చెప్పి, బట్ వాన స్టార్ట్ అయింది. మా కోసమే వెయిటింగ్. వెళ్ళంతా బయట సరికి మాకు గెటప్ మార్చేసాం. వర్షం పడ్డా కూడా. Can we go? Hi. Front ah. ఆల్రెడీ మాతో వచ్చిన మా టీం వెళ్ళిపోతున్నారు చూడండి. బాయ్ బాయ్ టీం. సో మా బోట్ ఇప్పుడే కదిలింది. మేము ఇద్దరమే ఉన్నాం. నేను వెనక్కి వెళ్ళి కూర్చోనా, నువ్వు ముందు నేను వెనక. హలో, మా ఇద్దరికే ఉంది ఈరోజు ఈ బోట్. చాలా బాగుంది. ఇండియా. యా ఇండియా. ఇండియా. అందరు పడవల్లో నలుగురు ఉంటే మా దాంట్లో 2 ఉన్నాం అనమాట. ఇంకా మా టీంలో ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. సో దట్ వీఆర్ వెరీ లక్కీ. బోత్ ఆర్ ట్రావెలింగ్. హలో హలో మిస్టర్ ఎల్బాక్సీ. ఈరోజు ఏమంటారు, ముగ్గురం కలిసి టోపీలు వేసుకున్నాము. ఇది కొంచెం రేర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఆవిడ వేసుకుంది, తను వేసుకున్నాడు, నేను వేసుకున్నాం. అండ్ ఇప్పుడు వ్యూస్ చూద్దాం. అమేజింగ్ టైం ల్యాప్స్ పెట్టి చూపిస్తాను మీకు. అసలు ఈ వాటర్లో వెళ్తున్నప్పుడు 2 టెంపరేచర్స్ ఉన్నాయి.
బయట మీరు చూస్తున్నారు కదా పైనంతా ఒక రకమైన చలి, ఒక రకమైన హాయి, ఎందుకంటే పొల్యూషన్ జీరో. కింద వాటర్ పట్టుకుంటే గోరు వెచ్చగా ఉన్నాయి తెలుసా. అవి తామర పువ్వులు ఉన్నాయి. అస్సలు చూడండి ఎట్లా ఉందో. ఇంకా సెప్టెంబర్ అలా వచ్చి క్లియర్ స్కై ఉంటే ఉంటుంది, అమేజింగ్ ఉంటుంది. ఆహా, వాటర్ లిల్లీస్ ఆర్ ఎవ్రీవేర్ అండ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ ఉన్నా కూడా భలే ఉందబ్బా, మస్తు ఉంది. అస్సలు నిన్న హాలాంగ్ బేతో కంపేర్ చేస్తే నాకు ఇదే మస్తు నచ్చింది, ఎందుకో తెలీదు. అది మేబీ ఫ్రంట్ వాటర్స్ ఇది బ్యాక్ వాటర్స్ అవ్వడం వల్ల, లేకపోతే ఇక్కడ ఎక్కువ కొండలు రావడం వలన భలే ఉంది. సో ఇక్కడ ఫేమస్ హాలీవుడ్ మూవీ కూడా షూట్ అయింది, కాంగ్ స్కై ఐలాండ్ అనే పేరుతో. మీరు చూసే ఉండుంటారు. అబ్బా వాటర్ లిల్లీస్ చూడండి అబ్బా, అమేజింగ్ ఉన్నాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా నాలాగే నిన్బిన్ నచ్చుతుంది, ఎందుకంటే హాలాంగ్ బే వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను. మీరు చూడకపోతే ఆ వీడియో చూడండి. నేను అనుకోలేదు ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏదైతే ఫార్మ్స్ ఉన్నాయో అవి మనకు కొంచెం డేంజరస్గా అనిపిస్తున్నాయి చూసుకున్నట్టయితే. కానీ ఈవిడ చాలా చాకచక్యంతో నడుపుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం అటు తీసుకెళ్ళినా మేము చాలా ఇబ్బంది పడాలి, ఇటు తీసుకెళ్ళినా ఇబ్బంది పడాలి. ఈవిడ ఏజ్లో ఆల్మోస్ట్ ఒక 80+ ఉన్నాయి, కానీ కూడా వీళ్ళు ఎంత బాగా బోట్ని నడుపుతున్నారంటే. అండ్ ఈ గృహల్లో అంటే లైక్ ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ చేయడం లైఫ్లో ఫస్ట్ టైం కదా. ఫస్ట్ అసలు షాక్లో సర్ప్రైజ్లో వెళ్ళిపోయి అంత నోరు తెరుచుకొని చూస్తున్నా అనమాట. సో దీని నుంచి వాటర్ ట్రిప్ అవడం అది చూడండి, అసలు బ్యూటిఫుల్గా ఉంది. అసలు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేకపోతున్నాను. ఇదే స్వర్గం నాకు తెలిసి. ఇదిదా నేచర్ అంటే. ఒక యంగ్ మ్యాన్ ఒక ఆంటీ ఇద్దరు కలిసి చేస్తున్నారు మొత్తానికి. నన్ను తోయడానికి వీళ్ళిద్దరు ఈరోజు. నేను నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావు? యా, వై నాట్. జాగ్రత్త, ఈజీ అనుకున్నావు మరి. సో ఇది మా సెకండ్ టన్నెల్. ఇది కొంచెం లాంగెస్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉండేలా ఉంది చూస్తుంటే. బట్ ఐఎమ్ నాట్ షూర్ ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, హాఫ్ ఇదా అని. బట్ చాలా అంటే చాలా లాంగ్ అయితే వచ్చాము. లోపలంతా కూడా లైట్స్ ఉన్నాయి. అండ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది టెంపరేచర్ కూడా. ఇక్కడ కొంచెం వార్మ్గా అనిపిస్తుంది బయటతో పోలిస్తే. ఎట్లయినా కేవ్స్లో ఉండే టెంపరేచర్ కదా, కానీ భలే ఉంది తెలుసా ఎక్స్పీరియన్స్ లోపలికి వస్తుంటే. అడుగడుగున కొంచెం ఇట్లా వంగి ఉండాలి, లేకపోతే మా తలకి పచ్చడి అవుతుంది. ఇప్పటిదాకా ఒక సైడ్ చూసారు కదా, ఇప్పుడు ఇంకో సైడ్ చూపిస్తున్నాను. ఈ టన్నెల్ ఇంత కిందకుండి ఇంత లాంగ్ ఉన్నా కూడా ఏ మాత్రం పిచ్చి స్మెల్ కానీ చేపల వాసన కానీ ఏ స్మెల్ అనిపించలేదు. ఏంటో ఒక చిన్నగా వామ్గా ఏదో చాలా వెచ్చగా బాగుందన్నమాట. చాలా దూరం వచ్చాము ఇప్పటికే. మా వెనుకున్న వాళ్ళు చూస్తున్నారా, వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు కదా. బట్ నిజం చెప్పాలి, ఈ ఆంటీకి అయితే చాలా క్రెడిట్ ఇవ్వాలబ్బా. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడ నిజంగా. మమ్మల్ని చాలాసేపు వాటర్లో తిప్పింది, దానికోసం కొంచెం టిప్ కూడా తీసుకుంది అనుకోండి. కానీ కూడా వర్త్ ఇట్.
ఎందుకంటే ఇద్దరమే ఉన్నాము బోట్లో. అసలు ఇంత మంచి టన్నెల్లోంచి వెనక వ్యూస్ చూస్తున్నారా? నా జీవితంలో నేను ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యలేదు, ఫస్ట్ టైం అసలు. మీరు వియట్నాం వెళ్ళాలనుకుంటే నిన్బిన్ అన్న ప్లేస్ని మాత్రం వదిలిపెట్టకండి. ఎంత కుదిరితే అంత మొత్తం చూసేయండి. అసలు ఇక్కడికి వచ్చింది ఒక వాటర్ మధ్యలో ఉన్న ఒక టెంపుల్ చూడడానికి, అది మీకు చూపిస్తాను. అది కొండల మధ్యలో వాటర్ మధ్యలో ఎప్పుడో కట్టిన టెంపుల్. ఇప్పుడు వస్తే చూడండి, కొంచెం ఆ కొండల అటు పక్కకి వెళ్తే భలే ఉంటుంది. అది ఆ స్పాట్ చూసే ఇక్కడికి రావాలి అని చెప్పి మనసు లాగేసింది అనమాట. అది అదే అవును. హాలాంగ్ బే చూసిన తర్వాత మళ్ళీ వాటరే కదా, ఏముంటుంది అందులోనే తిప్పుతారు అటు ఇటు అనుకున్నాను. ఇది టోటల్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది దానికోసం నేను రావాలనుకుంది. చూసినారా ఏముంది బాబు, ఏమన్నా ఉందా చూడండి. ఎంత రాజసంగా ఏదో మీసాల్లో ఉన్నాయి ఆర్కిటెక్చర్. ఇదిగో ఇప్పుడు దగ్గరికి వచ్చేసాం, చూస్తున్నారు. ఇది యాక్చువల్లీ నేను ఏదో టెంపుల్ అనుకున్నాను, కానీ దీన్ని ష్రైన్ అంటారంట. సో ఇది వాటర్లో ఎలా కట్టారా అని చెప్పి నా బుర్ర బద్దలవుతుంది, కానీ చూస్తూ నోరు తెరుస్తున్నాను అనుకోండి. ఎంత బాగుందో కదా. అసలు వాటర్లో ఎలా కట్టుంటారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అది కూడా చాలా ఏళ్ళ క్రిందట. వావ్, వాట్ ఏ బ్యూటీ. అసలు ఇప్పుడు ముందున్నది టన్నెల్ అంట. నాకైతే నిజంగా చాలా భయంగా ఉంది. దాని కింద నుంచి ఎలా వెళ్ళాలి? పైన చూస్తేనేమో చాలా పెద్ద కొండ. ఒకవేళ స్ట్రక్ అయితే మా పరిస్థితి ఏంటి? నాకు ఇలా ఎన్నో డౌట్లు ఉన్నాయి. నిజంగా దీని లోపలికి వెళ్తున్నాం అంటే నాకు చాలా భయంగా ఉంది లోపల. బట్ సమ్హౌ వి డిడ్ ఇట్. ఓ మై గాడ్, ఇది మా థర్డ్ టన్నెల్ ఈ ట్రిప్లో. ఇలా ఎన్ని టన్నెల్స్లోకి తీసుకెళ్లారో మమ్మల్ని. అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఆ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొంచెం షార్ప్గా అనిపిస్తున్నాయి మిగతా టన్నెల్తో పోలిస్తే. బట్ నిన్బిన్ మాత్రం ఈ టన్నెల్స్తో చాలా బాగుంది. థ్రిల్లింగ్గా ఉంది, భయంగా ఉంది, అన్ని ఎమోషన్స్ కలిపి మొత్తం చేతులు పట్టుకొని అమ్మ జస్ట్ మిస్ ఇట్. ఈ థర్డ్ టన్నెల్లో వచ్చిన తర్వాత మేము చాలా ఉన్నాము. ఎస్పెషల్లీ నా సైడు చాలా నారో ఎడ్జ్లా ఉందన్నమాట. నన్ను అందుకనే వంగమని చెప్తుంది ఆవిడ. ఇప్పటి వరకు చూసిన టన్నెల్స్లో అయితే ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుందా ఎక్కడ ఏమి ఎప్పుడు వచ్చి తగులుతుందా అని చెప్పి రెడీగా ఉన్నాను. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం ప్లేస్ వచ్చింది, మళ్ళీ వచ్చింది ఏదో. సో చూడండి, ఇది మాత్రం భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్లో స్కేరీగా అనిపించిన, లోపలికి వచ్చిన తర్వాత కొంచెం పెద్దగా, కొంచెం చిన్నగా, కొన్ని ఎడ్జ్ ఉన్నాయి, నారోగా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. చూడండి మళ్ళీ ఇంకోటి, ఒక్కటి తగిలినా సరే బుర్ర మాత్రం ఇంకా భజనే. ఇక్కడ ఎట్లాంటి వాటి మధ్యలో నుంచి వెళ్ళడం బాధిస్తుంది. ఇది మా మూడో కేవ్ చెప్పాలంటే. వాటర్ లోపల కేవ్స్ లో వెళ్ళడం అమేజింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ కొంచెం అప్డేట్ అయినా కూడా ఇది మాత్రం భలే డ్రైవ్ చేస్తుంది. ఎక్కడ తన్నించకుండా, ఎక్కడ తన్నించట్లేవు మమ్మల్ని. ఇందాక ఆల్మోస్ట్ సుష్మాకి గుండు వేయలేదు, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇప్పుడు ఒక పెద్ద బండ వస్తుంది చూడు. ఓకే,
స్లో డౌన్ చేశాను. సో ఒక 2 hours ఉంటుంది బోట్ రైడ్ అనేది. మమ్మల్ని ఇక్కడ ఆపి ఈ చుట్టుపక్కల అంతా మనమే నడిచి తిరగాలన్నమాట. అది దీని ఇదైతే కదట్లే అనుకుంటా మనం ఒక స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ ఒక స్టాప్లో ఆపారు. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ అదే బోట్లో ఎక్కి అక్కడ దింపుతారు. బట్ ఇక్కడ చూడండి లొకేషన్ ఇరాక్. ఇలాగే ఈ ప్లేస్లో కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత మాకు ఈ టెంపుల్ కనిపించింది. ఇంకా లేట్ చేసేదే ఉంది. వాటర్ మీద కొండల బ్యాక్గ్రౌండ్తో టెంపుల్ అయితే సూపర్గా ఉంది. వీళ్ళ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఎక్కువ వరకు డ్రాగన్స్ లేదా సింహాలు ఇవే గుర్తులుగా బయట ప్రజెంట్ చేసుకుంటున్నారు. అండ్ ఇటుపక్క వుడ్తో పాటు ఇలా గోల్డ్ ఫినిష్తో వీళ్ళ గేట్లు తెరిచే సిస్టమ్ కూడా చూడండి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. సో లోపలికి రాగానే మోర్ దెన్ టెంపుల్ కంటే ఏదో రాజదర్బార్ లాగా అనిపించింది. ఇటుపక్క ఏమో పింగాణి కప్పులు, పైన ఏమో వుడెన్ స్ట్రక్చర్స్, దానిపైన గోల్డ్ ఫినిషింగ్, బ్లాక్ లెటర్స్, అబ్బాబ్బా కాంబినేషన్స్ అయితే బాగా ఎదిరిపోయాయి. అండ్ ఈ తెల్ల గుర్రం కూడా దాంతోపాటు. అండ్ ఇక్కడ వీళ్ళని చూస్తుంటే నేను వియట్నమీస్ దేవుళ్ళనే అనుకుంటున్నాను. మేబీ ఇది వాళ్ళ పూజ రూమ్ అనుకుంటా. దేవుడికి ఇచ్చిన ప్రసాదాలు చూస్తున్నారా, వాటరు, ఫ్యాంటా, దాంతోపాటు ఇంకా రకరకాల ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. నాకు తెలిసి ఇవి రాజులాగా వాడే కత్తుల్లాగా అనిపిస్తున్నాయి. అసలు సర్ప్రైజింగ్గా పైకి చూశాను అంతే, జూమర్ ఉంది. అస్సలు పింగాణితో పాలరాతితో చేసిన జూమర్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. రిటర్న్ వెళ్ళడానికి నేను తయారు, మీరు తయారా? ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా. ఏమీ బోర్ అనిపించట్లేదు నాకు, మీకు కదా. ఇక్కడ ఒక చిన్న ఫనీ సిచ్యువేషన్ జరిగింది. యాక్చువల్లీ సూర్య వేసుకున్న లైఫ్ జాకెట్ తనది కాదు, నాది. నేనేం చేశానంటే శుభ్రంగా వాడి జాకెట్ వేసుకొని హాయిగా కంఫర్టబుల్గా కూర్చున్నాను అనమాట. నాది వాడికి ఇచ్చేసాను. కొంచెంసేపు అటు ఇటు చూసుకొని ఆ తర్వాత ఇది నీ జాకెట్ నాది కాదు అని చెప్పి కుస్తీ పడుతున్నాడు. బట్ ఎనీహౌ మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. అయినా కూడా లైఫ్ జాకెట్ ఏమీ అవసరం లేదు, ఇది అంత లోతేం ఉండదు అని నేను చెప్తున్నాను అనమాట. బట్ వినకుండా చాలా సిన్సియర్గా సీరియస్గా లైఫ్ జాకెట్ వేసుకుంటున్నాడు. వెనక చూస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఇంక ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాము. సో ఎగ్జిట్ అయిపోయే ముందర మీకు ఈ బ్యూటిఫుల్ ప్లేస్ని ఇప్పుడు నేను 2 గంటలు వీడియో తీసి పెట్టొచ్చు, కానీ మీరు 2 గంటలు చూడలేరు కదా. అందుకని మనం ఒక చిన్న టైం ల్యాప్స్ రూపంలో ఈ బ్యూటీని అంతా ఇంకొకసారి లాస్ట్ బ్రీత్ అన్నట్టు ఒకసారి చూసేద్దాం. సో ఈ ప్లేస్ అన్నది బేసిక్గా మనం ఎగ్జిట్ అవుతున్నాము. కొండల పైనుంచి వాటరు ప్లస్ ఈ బోట్ల బ్యూటీ అన్నీ కూడా ఒక్క 20-30 సెకండ్స్లో టైం ల్యాప్స్ పెడితే ఆ కిక్కే వేరు. కానీ ఈ టైం ల్యాప్స్ షూట్ చేయడానికి నాకు 2 hours పట్టింది. సో వెళ్ళేటప్పుడు కూడా మిమ్మల్ని కొన్ని టన్నెల్స్లోకి తీసుకెళ్లారు. సో టన్నెల్స్ నుంచి వచ్చే రూట్ వేరు ఉంది, వెళ్ళే రూట్ వేరుగా అనిపించింది అనమాట. చూడండి టన్నెల్లోంచి బయటకు వచ్చాము ఇప్పుడు. సో ఆరెంజ్ గ్రీన్ కలర్లో బోట్లలో వెళ్తూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా యూనిఫామ్ వేసుకున్నట్టుందో కదా. ఆ లైఫ్ జాకెట్లు ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి, వాళ్ళ యూనిఫామ్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. సో ఆ విధంగా ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి ఇంకా బాయ్ చెప్పే టైం వచ్చింది. ఇంత చేస్తే మేము చూసింది సగమే. అండ్ ఇక్కడ బోట్ ఆపిన వెంటనే ఫిషెస్ మన కాళ్ళ దగ్గరకు వస్తున్నాయి అనమాట. ఎంత హెల్దీగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయిరా బాబు అని చూస్తుంటే అవి ఇంకా పైకి దగ్గరికి గుంపులుగా వస్తుండేసరికి నేను ఫుల్ షాక్ అయిపోయాను. బట్ షాక్తో పాటు ఫుల్ కడుపు నిండిపోయింది ఈ ప్లేస్ని చూసిన తర్వాత. డెఫినెట్గా
మీరు వియట్నాం వెళ్తే నిన్బిన్కి వెళ్ళకుండా మాత్రం రావద్దు. ఈ ఫిషెస్కి హాయ్ చెప్పకుండా అస్సలు రావద్దు. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ రూపంలో రాయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.